నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా పివి నరసింహారావు శత జయంతి కార్యక్రమాలు. దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిన నాయకుడని కొనియాడిన అతిథులు మహనీయుని ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచన. పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. మన కోసం మనం కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ సీజనల్ వ్యాధుల నియంత్రణకు ముమ్మర చర్యలు తీసుకుంటున్నామని వెల్లడి. ప్రజా సమస్యల పరిష్కారానికి విస్తృత సంక్షేమ కార్యక్రమాల అమలు. భీంపూర్ మండలం కమట్వాడలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు. హరితహారంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాలని పిలుపు. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిన దార్శనికుడు, బహుభాషా కోవిదుడుగా ఖ్యాతిగాంచిన మాజీ ప్రధాని దివంగత పివి నరసింహారావు శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిపిన కార్యక్రమంలో కలెక్టర్ శ్రీదేవసేన, ఎమ్మెల్యే జోగురామన్నలు ముఖ్య అతిథులుగా హాజరై పివి నరసింహారావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. దేశ ప్రధానిగా ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. భారత మాజీ ప్రధాని స్వర్గీయ పాములపర్తి వెంకట నరసింహారావు శత జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ నుండి తొలి ప్రధానమంత్రిగా ఎదిగి దేశానికి విలువైన సేవలందించిన పివి నరసింహారావు సేవలను స్మరించుకుంటూ సంవత్సరం పాటు ఆయన శత జయంతి వేడుకలను జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మహనీయుని జీవిత చరిత్ర గురించి ప్రజలకు తెలియచెప్పడంలో భాగంగా సంవత్సరం పాటు రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ శ్రీదేవసేన, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పివి నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ప్రధానమంత్రిగా, ఆయా శాఖల మంత్రిగా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఆర్ఏ రాజన్న, జిల్లా రెవెన్యూ అధికారి నటరాజ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రహ్లాద్, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పివి నరసింహారావు శత జయంతి వేడుకలను సంవత్సరం పాటు నిర్వహించనున్నట్లు తెలిపారు. భారతదేశానికి తెలంగాణ రాష్ట్రం నుండి తొలి తెలుగు ప్రధానమంత్రిగా సేవలు అందించారని, బహుభాషా కోవిదుడుగా ప్రావీణ్యం ఉన్న వ్యక్తి అని కొనియాడారు. పివి నరసింహారావు గారి గురించి చెప్పాలంటే పదాలు సరిపోవు. ఆయన ఒక వ్యాసం రాశారు రామప్ప టెంపుల్ గురించి. ఈరోజు పొద్దున్న మాకు తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్స్ గ్రూప్లో బీపీ ఆచార్య గారు దాన్ని పోస్ట్ చేయడం జరిగింది. అందులో ఆయన మొట్టమొదటి సెంటెన్స్ రాసింది ఏంటంటే, భాషలో ఎన్ని పదాలు వెతుక్కోవాలన్నా కూడా భాషలో లేని పదాన్ని కూడా వెతుక్కొని రాయాల్సి వస్తే తప్ప రామప్ప టెంపుల్ గురించి మనం సరిగ్గా చెప్పలేము, దాని పదాలే సరిపోవని ఆయన అన్నారు. నిజంగా చెప్పాలంటే పివి నరసింహారావు గారి జీవితం కూడా అలాంటిదే. ఎన్ని పదాలు వాడాలన్నా కూడా సరిపోవు, భాష సరిపోదు. ఒక గొప్ప సాహిత్యవేత్త, మానవతా దృక్పథం గల ఒక మంచి వ్యక్తి, అలాగే ఒక రాజకీయ తెలివితేటలతో దేశాన్ని అన్ని రకాల పార్టీలు, అన్ని రకాల ఆలోచన సరళులు కలిగిన ఆలోచన విధానాలు కలిగిన పార్టీలను ఒక త్యాగ మీద తెచ్చి ఈ దేశాన్ని నడిపించగలిగిన ఒక గొప్ప వ్యక్తి మన తెలంగాణలో పుట్టడం మన నిజంగా మన
అనంతరం ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ పివి నరసింహారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న 1971 నుండి 1973 సమయంలో జరిగిన అభివృద్ధి మరువలేనిదని తెలిపారు. ప్రధానమంత్రిగా ఎన్నో భూ ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టి పలు సంస్థలను స్థాపించారని అన్నారు. విదేశాంగ మంత్రిగా సైతం అన్ని దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పి దేశ ప్రతిష్టతను ఇనుబడింపచేశారని పేర్కొన్నారు. అటువంటి మహనీయుల చరిత్రను నేటి తరానికి తెలియచెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరం పాటు ఆయన శత జయంతి వేడుకలను జరపడానికి నిశ్చయించిందని అన్నారు. దేశ అభివృద్ధి కోసం అనేక సంస్కరణలను ప్రవేశపెట్టి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిన ఆయన చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. భారతదేశం యొక్క మాజీ ప్రధానమంత్రి గారు, మన తెలంగాణ బిడ్డ. మరి ఈరోజు వారు చనిపోయిన తర్వాత మరి అనేక సందర్భాల్లో కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి పేరుతోటి మరి జయంతి వర్ధంతి ఉత్సవాలు మన రాష్ట్ర ప్రభుత్వం జరుపుకున్నప్పటికీ ఈరోజు మరి శత జయంతి ఉత్సవాలు ఈరోజు రాష్ట్రమంతటి కూడా ప్రారంభించుకున్నాం. మరి ప్రధానమంత్రి అయిన తర్వాత మనం పివి నరసింహారావు గురించి అంతకంటే ముందు చాలా గొప్పగా ఆయన యొక్క చరిత్ర చదువుకున్న వాళ్ళంగా మరి నిజంగా ఆయన దక్షిణ భారతదేశం నుంచే మరి మొట్టమొదటి దేశ ప్రధాని కావడం, అది మన తెలంగాణ బిడ్డ కావడం మనందరికీ గర్వకారణం. ఆ రోజు మనం అందరం చాలా గర్వపడ్డాం. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1971 నుంచి 73 వరకు రాష్ట్రంలో అనేక భూ సంస్కరణలు, అనేక రంగాల్లో కూడా అనేక సంస్కరణలు జరిపి అనేక మార్పులు తీసుకొచ్చి ఒక సంస్కర్తగా మరి ఆయన పేరు తెచ్చుకున్న వ్యక్తిగా, అదే రకంగా దేశ ప్రధాని అయిన తర్వాత కూడా ఒక మైనారిటీ గవర్నమెంట్లో ఉండి గొప్ప గొప్ప సంస్కరణలు చేపట్టి భారత జాతికే వన్నె తెచ్చినటువంటి మన ప్రధానమంత్రి, మాజీ ప్రధానమంత్రి స్వర్గీయులు పివి నరసింహారావు గారు. తెలంగాణను అందమైన, ఆరోగ్యమైన, అత్యంత నివాస యోగ్యమైన రాష్ట్రంగా మార్చాలనే ప్రయత్నమే తెలంగాణ హరితహారం ప్రధాన ఉద్దేశమని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యురాలు పెందూరు నీలాదేవి అన్నారు. ఇచ్చోడ మండలం గేర్జం గ్రామంలో నిర్మించనున్న కుమరం భీం విగ్రహ నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఇచ్చోడ మండలం గేర్జం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న కుమరం భీం విగ్రహ నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యురాలు పెందూరు నీలాదేవి ఆదివారం భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం 6వ విడత హరితహారంలో భాగంగా గ్రామ పంచాయతీ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఇచ్చోడ ఎంపీపీ ప్రీతం రెడ్డి, ఎంపీటీసీ నాగమణి, సర్పంచ్ కనక విజయ, మాన్కాపూర్ సహకార చైర్మన్ కొమరం కోటేశ్వర్, ఇచ్చోడ ఎంపీటీసీ దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యురాలు పెందూరు నీలాదేవి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వివిధ కార్యక్రమాల్లో హరితహారం ఒకటని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 24% పచ్చదనాన్ని 33% పెంచడమే లక్ష్యంగా, తద్వారా పర్యావరణాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఈ బృహత్తర కార్యక్రమానికి అంకురార్పణ చేశారని పేర్కొన్నారు. తెలంగాణను అందమైన, ఆరోగ్యమైన, అత్యంత నివాసయోగ్యమైన రాష్ట్రంగా మార్చాలనే ప్రయత్నమే తెలంగాణ హరితహారం ప్రధాన ఉద్దేశమని చెప్పారు. పరిసరాల పరిశుభ్రతను పాటిస్తూ సీజనల్ వ్యాధుల నియంత్రణకు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ సూచించారు. ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల పాటు నిర్వహిస్తున్న మన కోసం మనం కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 25వ వార్డులో పర్యటించిన ఆయన స్థానికులకు పలు సూచనలు చేశారు. సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం విస్తృత కార్యక్రమాలను చేపడుతున్నారు. అందులో భాగంగానే ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల పాటు పరిసరాల పరిశుభ్రతకు సమయం కేటాయించాలన్న రాష్ట్ర పురపాలక ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సూచనల మేరకు
మన కోసం మనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ మేరకు పట్టణంలోని 25వ వార్డులో నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పాల్గొన్నారు. వార్డు కౌన్సిలర్ రాజేష్తో పాటు ఆశా సిబ్బందితో కలిసి వార్డులోని ఇంటింటికి తిరుగుతూ పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. దోమలు వ్యాప్తి చెందకుండా పూర్తి జాగ్రత్తలు పాటించాలని, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉంచకూడదని సూచించారు. వ్యాధుల నియంత్రణకు గాను తీసుకోవలసిన జాగ్రత్త చర్యలతో కూడిన స్టిక్కర్లను అతికించారు. వార్డులోని వీధుల్లో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. నిల్వ ఉన్న నీటిలో దోమలు వృద్ధి చెందకుండా ఆయిల్ బాల్స్ వేయించారు. అదేవిధంగా వార్డులో కలియ తిరుగుతూ చేపట్టవలసిన పారిశుద్ధ్య చర్యలపై చర్చించారు. ఈ మేరకు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ వర్షాకాలంలో సాధారణంగా ప్రబలే సీజనల్ వ్యాధులను పూర్తి స్థాయిలో నియంత్రించడానికి ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. 6వ విడత హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులై మొక్కలను నాటి వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఎల్ఆర్ఎస్ స్కీమ్ను సద్వినియోగం చేసుకొని అవసరమైన నిర్మాణ అనుమతులను పొందాలని పేర్కొన్నారు. సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా పురపాలకం తరపున అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. మన కోసం మనమైనటువంటి ప్రతి ఆదివారం నిర్వహించినటువంటి ప్రోగ్రాం ఈ వార్డులో నిర్వహించడం జరిగింది. ఏదైతే ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి మరి ఇంటింటికి వెళ్ళి కుండల్లో కానీ టైర్లలో కానీ కుండలలో కానీ పైన కూరలలో ఏదైతే నిల్వ ఉన్నటువంటి వాటర్ మరి పారవేయాలని. ఎందుకంటే ఇప్పుడు వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఈ సీజన్లో సీజనల్ వ్యాధులు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో మరి గవర్నమెంట్ కార్యక్రమం అనేది తీసుకున్నది. కాబట్టి అందరూ ఇందులో ప్రజలు ప్రతి ఆదివారం రోజు కూడా మరి మీ ఇంట్లో నిల్వ ఉన్నటువంటి నీటిని పరిశుభ్రంగా ఉంచుకుంటే దోమలు అనేది వృద్ధి కాకుండా చూసుకోవాలని, అదేవిధంగా మున్సిపాలిటీ తరఫున కూడా దోమలు నివారించేటువంటి మందులను సోడియం హైపోక్లోరైడ్ కానీ అదేవిధంగా మిగతా దోమల నివారణలో భాగంగా పిచికారీ యంత్రం కానీ బాగింగ్కి సంబంధించినవి కానీ నిరంతరం నడుస్తుంటుంది. మీరు కూడా సహకరించాలని, అదేవిధంగా ప్రభుత్వం చేపడుతున్నటువంటి రెండో కార్యక్రమం ఏంటంటే హరితహారంలో కూడా మీ ప్లేస్లలో మీ ఇంటిల్లో మరి ఏ మొక్కలు అవసరం ఉంటాయో మీ స్థానిక కౌన్సిలర్ గారిని సంప్రదించి ఆ సంబంధించినటువంటి మొక్కల్ని కూడా రాసుకుంటే మీ రోడ్డుకి ఇరువైపులా మీ ఇంటిలో కూడా మొక్కలు నాటే కార్యక్రమం కూడా జరుగుతుంది. దీంట్లో కూడా పార్టిసిపేట్ చేయాలని, అదేవిధంగా ఎవరైతే ఎల్ఆర్ఎస్లో ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ అనేది నడుస్తుంది, ఎవరైతే ఇల్లీగల్ లేఅవుట్స్లో ఏదైతే పట్టాలు పొంది ఉన్నారో వారు కూడా రెగ్యులేషన్ స్కీమ్ సెప్టెంబర్ 30 వరకు ఉంది. మరి దీన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల, ఎందుకంటే అలాంటి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు మరి బిల్డింగ్ కట్టుకోవాలంటే బిల్డింగ్ పర్మిషన్ రాదు. ఆ ఎల్ఆర్ఎస్లో మరి దాంట్లో రెగ్యులేషన్ స్కీమ్లో మరి దరఖాస్తు చేసుకుంటే మనకు వాళ్ళు రెగ్యులర్లో మరి ఇంటి నిర్మాణం చేసుకోవచ్చు. కాబట్టి దీన్ని ఈ కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వామ్యం కావాలని తెలియజేస్తారు. హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలని బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు సూచించారు. భీంపూర్ మండలంలోని కామట్వాడలో ఆదివారం నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. భవిష్యత్ తరాలకు మనమిచ్చే గొప్ప బహుమతి పచ్చదనాన్ని పంచే వృక్షాలేనని, హరితహారంలో నాటుతున్న మొక్కలను సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. భీంపూర్ మండలంలోని కామట్వాడలో ఆదివారం నిర్వహించిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, భూమి పూజ కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా తమ గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు గిరిజన సాంప్రదాయ పద్ధతిలో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం 3 లక్షల రూపాయల NREGS నిధులతో నిర్మించిన డంపింగ్ అండ్ కంపోస్ట్ యార్డ్తో పాటు 9,50,000తో నిర్మించిన వైకుంఠధామాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. గ్రామంలో నూతనంగా నిర్మించనున్న 50 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం హరితహారం నర్సరీని పరిశీలించి ప్రకృతి వనం ఏర్పాటు చేసే చోటును పరిశీలించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యేను శాల్వా పుష్పగుచ్చాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా రైతు బంధు సమితి చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ఎంపీపీ కుడిమేత సంతోష్ రత్నప్రభ, జెడ్పీటీసీలు కుమ్ర సుధాకర్, తాటిపల్లి రాజు, వైస్ ఎంపీపీ గడ్డం లస్మన్న, గ్రామ సర్పంచ్ లావణ్య, ఎంపీటీసీ భోజన్న, నాయకులు శ్రీధర్ రెడ్డి, నాగయ్య యాదవ్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. పెద్దలు గౌరవనీయులు కుమ్ర సుధాకర్ గారికి, సమన్వయ సమితి అధ్యక్షులు మరియు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న గ్రామ సర్పంచ్ లావణ్య రాజును ప్రత్యేకంగా అభినందించారు. హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలని కోరారు. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాక ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో రామరాజ్యం నడుస్తోందని అన్నారు. నాయకులంతా ఐకమత్యంతో ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. చాలా చెట్లు నాటడం జరిగింది, చాలా చెట్లను కూడా మరి రక్షించుకోవడం జరిగింది. ఈసారి కూడా మరి మొన్నటి నుంచి మనం హరితహారం కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం. పల్లెల్లో మీరు గూడాలో తాండాలో ప్రతి పల్లెలో మరి ప్రతి కుటుంబం బాధ్యతగా మీ యొక్క పెరట్లో 6 చెట్లు, అది మరి పువ్వు చెట్టు కావచ్చు, ఫలం చెట్టు కావచ్చు, ఏదైనా కావచ్చు, అటువంటి చెట్లను నాటి మన యొక్క వాతావరణాన్ని మరి స్వచ్ఛమైన వాతావరణంగా ఏర్పాటు చేసే బాధ్యత మనం ఉంది. ఎందుకంటే ఇప్పటికే కొన్ని దేశాల్లో గాలిని కొనుక్కుంటున్నారు, గాలిని పీల్చుకోవడానికి కొనుక్కుంటున్నారు, ఆక్సిజన్ కొనుక్కుంటున్నారు. మనకు ఆ పరిస్థితి రావద్దు, మన వచ్చే తరానికి రావద్దు. కాబట్టి ఇప్పుడు మన బాధ్యత, వచ్చే తరం మన పిల్లలు, మనవలు, మనవరాళ్ళు సుఖంగా సంతోషంగా ఉండాలంటే, వాళ్ళకు స్వచ్ఛమైన గాలి కావాలంటే మనం చెట్లు నాటే కార్యక్రమాన్ని పెట్టి అడవులను పెంచుకొని స్వచ్ఛమైన గాలిని పీల్చుకునే అవకాశాన్ని వాళ్ళకు కల్పిస్తే, ముఖ్యమంత్రి గారు ఇవాళ సర్పంచ్ల మీద చాలా పెద్ద బాధ్యత పెట్టిండు, చాలా మంచి బాధ్యత పెట్టిండు. నెలకు 239 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయతీలకు పంపడం జరిగింది. ఇలా ప్రతి సర్పంచ్కు పైసలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే గ్రామం అభివృద్ధి కావాలంటే, అభివృద్ధి జరగాలంటే మరి ఆ సర్పంచ్కు బాధ్యత ఉండాలి, వారి దగ్గర డబ్బులు ఉండాలి. అయితేనే అవుతుందని ఆలోచనతో ఇవాళ పల్లె ప్రగతి పేరుతో చాలా మంచి అభివృద్ధి జరుగుతూ ఉన్నది. ఆదివాసీ హక్కుల సాధనే లక్ష్యంగా భగవంతరావు అనేక పోరాటాలు చేశారని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు తొడసం భీమరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో భగవంతరావు సంస్మరణ సభను నిర్వహించగా ఆయన చేసిన పోరాటాలు, ఉద్యమాలను నాయకులు స్మరించుకున్నారు. ఆదివాసీ హక్కుల సాధనే లక్ష్యంగా భగవంతరావు విశేష కృషి చేశారని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు తొడసం భీమరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆదివారం భగవంతరావు సంస్మరణ సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నాయకులు దర్శనాల మల్లేష్, లంకా రాఘవులు, బండి దత్తాత్రి, పూసం సచిన్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక రంగంలో కృషి అనే అంశంపై సెమినార్ నిర్వహించి విస్తృతంగా చర్చించారు. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు తొడసం భీమరావు మాట్లాడుతూ ఆదివాసీల సౌకర్యాల కల్పనకు భగవంతరావు విశేష కృషి చేశారని అన్నారు. 2002-2006 సంవత్సరంలో డిఎస్సిలో అవకాశం వచ్చిన ఆ అవకాశాలను వదులుకొని సామాజిక సేవకు ముందుకు వచ్చారని పేర్కొన్నారు. సిపిఎం పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో చేరి ఆదివాసీ హక్కుల సాధనకై పోరాటాలు చేశారని అన్నారు. ఈ నెల 16వ తేదీన ఉదయం 4 గంటలకి గుండెపోటుతో చనిపోయారు. వారి ఆత్మశాంతి కలగాలని, అట్లాగే వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నాం. ఈరోజు ఆయన సంతాప సభ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా భగవంతరావు గురించి 2 విషయాలు చెప్పుకోవాలి. ఆయన డిగ్రీ వరకు
చదువుకున్నటువంటి కొలాం తెగలోని వ్యక్తి. ఆయనకి డిగ్రీ అయిన వెంటనే 2002 డిఎస్సిలో అవకాశం వచ్చింది. అట్లాగే 2006 ఏజెన్సీ డిఎస్సిలో కూడా అవకాశం వచ్చింది. అయినప్పటికీ తన ఊళ్ళో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు, ఒకరు యశ్వంతరావు, ఇంకొక ఆయన సుబ్రావు, వాళ్లకు అవకాశం ఇచ్చి తాను తప్పుకొని సామాజిక సేవ మాత్రమే చేయాలి అని అంటే ఉద్యోగమే చేయాల్సినటువంటి అవసరం లేదు, నేను ఇతర మార్గాల ద్వారా కూడా నా కొలాం జాతికి ఉపయోగపడగలను అనే నమ్మకంతో ఆయన వివిధ ఎన్జిఓలలో పనిచేస్తూ మా తెలంగాణ ఆదివాసీ సంఘానికి పరిచయం అయ్యారు. భారతదేశ మాజీ ప్రధాని దివంగత పివి నరసింహారావు దేశానికి అందించిన సేవలు మరవలేనివని ఏఐసిసి సభ్యురాలు గండ్ర సుజాత అన్నారు. పివి నరసింహారావు శత జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పివి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రధానిగా అనేక ఆర్థిక సంస్కరణలు చేపట్టి దేశానికి సేవలందించిన మహనీయుడు భారత మాజీ ప్రధానమంత్రి దివంగత పివి నరసింహారావు అని ఏఐసిసి సభ్యురాలు గండ్ర సుజాత అన్నారు. పివి నరసింహారావు శత జయంతి కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలోని తన నివాసంలో నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు అంబకంటి అశోక్, సృజన్ రెడ్డి, శాంతన్, గంగాధర్, రూపేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పివి నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. పివి నరసింహారావు గారు, పివి నరసింహారావు గారు, పివి నరసింహ గారు. ఈ మేరకు ఏఐసిసి సభ్యురాలు గండ్ర సుజాత మాట్లాడుతూ ప్రధాని పదవికి సరైన న్యాయం చేస్తూ సంస్కరణలు అమలు చేశారని అన్నారు. భారతదేశం బలమైన ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకోవడంలో పివి నరసింహారావు పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. దేశం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టి అభివృద్ధి పథంలో ముందుకు నడిపారని గుర్తు చేశారు. ఆయన దేశానికి అందించిన సేవలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. ప్రధానమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన చేసినటువంటి సంస్కరణలు భావితరాలు కూడా మర్చిపోలేనటువంటివి. ముఖ్యంగా భారతదేశ ప్రధానిగా మొట్టమొదటిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రధానమంత్రి, ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతం వారు, మన పక్క జిల్లా వారు, మరి దేశానికే గర్వకారణం. దేశంలో ఏ ప్రధానమంత్రి చేయనటువంటి కార్యక్రమాల్ని సాహసోపేతంగా తీసుకొని విజయవంతం చేయడం జరిగింది. భారతదేశాన్ని ప్రపంచంలో ఒక గుర్తింపు తీసుకొచ్చి ప్రపంచ దేశాల పక్కన నిలబెట్టే స్థాయిలో మరి గుర్తింపు తీసుకొచ్చినటువంటి మహనీయుడు పివి నరసింహారావు గారు. ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టి దేశానికి కొత్త బాట చూపిన భారతదేశ మాజీ ప్రధాని దివంగత పివి నరసింహారావు శత జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. పివి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఆయన దేశానికి అందించిన సేవలను నాయకులు గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ముద్దుబిడ్డ, భారతదేశ మాజీ ప్రధాని దివంగత పివి నరసింహారావు శత జయంతి వేడుకలను ఘనంగా జరిపారు. దేశ ప్రధానిగా ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ కార్యక్రమాలను నిర్వహించారు. హైదరాబాద్లోని విజయ డైరీ ప్రధాన కార్యాలయంలో పివి శతదినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డైరీ చైర్మన్ లోకభూమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పివి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఇదిలా ఉంటే తాంసీ మండలంలోని బండల్ నాగపూర్లో పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పాల్గొని మాజీ ప్రధానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పివి నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బంధు సమితి చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ఎంపీపీ మంజుల శ్రీధర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ గంగుల వెంకన్న, సర్పంచుల సంఘం అధ్యక్షులు సదానంద్, మండల ప్రత్యేకాధికారి మైనింగ్ శాఖ ఏడీ రవిశంకర్, ఎంపీడీఓ భూమయ్య, తహసీల్దార్ సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మాట్లాడుతూ బహుభాషా కోవిదుడు, జ్ఞాన సంపన్నుడు, భూ ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు, అపర మేధావిగా పివి నరసింహారావు ఖ్యాతి గడించారని అన్నారు.
6 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మహనీయుడిగా రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని పేర్కొన్నారు. తెలంగాణ కీర్తిని పెంచిన మాజీ ప్రధాని శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని మన ముద్దుబిడ్డ ఆనాడు వరంగల్ జిల్లాలో వంగర గ్రామంలో జన్మించి చిన్న స్థాయి నుంచి మరి ఢిల్లీ వరకు ఎదిగిన నాయకుడు పాములపర్తి వెంకట నరసింహారావు గారు, పివి నరసింహారావు గారు. ప్రధానిగా భారతదేశానికి సేవలు అందించిన వారు. వారి యొక్క శత జయంతి ఉత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, పివి నరసింహారావు మన తెలంగాణ ముద్దుబిడ్డ కాబట్టి, ఈ తెలంగాణ గడ్డ మీద జన్మించాడు కాబట్టి వారిని మనము మర్చిపోవద్దు. కాబట్టి ఆ రోజు వారు కూడా ఈ తెలంగాణ రాష్ట్రం కోసం, ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన రోజులు చరిత్ర మనకు తెలుసు. కాబట్టి అదే కాకుండా ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రిగా ప్రధానమంత్రిగా సేవలు అందించి భారతదేశానికి ఆ రోజు ఆర్థిక సంక్షోభం నుంచి బయటపెట్టిన మహనీయులు ఎవరైనా ఉంటే అందులో మన తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు గారిని మనం గొప్పగా చెప్పుకోవచ్చు. అంతకుముందు గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించనున్న కమ్యూనిటీ టాయిలెట్స్కు ఎమ్మెల్యే భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని మోడల్ కాలనీలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటి స్థానిక సిబ్బందికి సూచనలు చేశారు. ఇదిలా ఉంటే తలమడుగు మండలం సుంకిడి గ్రామంలో పివి నరసింహారావు జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, కాంగ్రెస్ మండల సీనియర్ కార్యకర్త కళ్యాణం రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పివి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి మాట్లాడుతూ భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజం వేసిన ఘనత పివి నరసింహారావుదేనని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగానే కాకుండా కేంద్ర రాజకీయాలలో ప్రవేశించి ప్రధానమంత్రి స్థాయికి ఎదిగారని గుర్తు చేశారు. ఆరో విడత హరితహారంలో భాగంగా తలమడుగు మండలం పల్లి బి గ్రామంలో రహదారికి ఇరువైపులా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి పాల్గొని పర్యావరణ ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రతి ఒక్కరూ మొక్కలను బాధ్యతగా సంరక్షించాలని సూచించారు. భావితరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించేందుకు గాను ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటిని బాధ్యతగా సంరక్షించాలని తలమడుగు జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి సూచించారు. 6వ విడత హరితహారంలో భాగంగా మండలంలోని పల్లి బి రోడ్డుకు ఇరువైపులా ఆదివారం మొక్కలను నాటారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, పంచాయతీ సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. డైరెక్టర్ మంచి గట్టు అనంతరం జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణను సామాజిక బాధ్యతగా భావించాలని, మొక్కలు నాటడం ద్వారా పచ్చదనం పెంపొందించడంతో పాటు పర్యావరణ కాలుష్యం తగ్గి మానవాళి మనుగడలో కీలక పాత్ర వహిస్తాయని చెప్పారు. పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవం వంటి ప్రత్యేక రోజుల్లో మొక్కలను నాటడం, మొక్కలను బహుమతిగా అందజేయడం ఒక ఆనవాయితీగా మార్చుకోవాలని సూచించారు. 6వ విడత కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యత ప్రతి పౌరులు ఉంది. మరి ఈరోజు మరి పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉంది. ఎందుకంటే గతంలో ఏ గ్రామంలోకైనా ఊరంతా చెట్లుంటుండే. ఇదే పల్లి బి గ్రామానికి రావాలంటే ఆ బరంపూర్ రోడ్డుకి వెళ్ళి పల్లి బి దాకా మొత్తం జంగల్ ఉండే. ఇలా పరిస్థితి లేదు. కాబట్టి మనము మంచి వాతావరణం కావాలన్నా, మంచి వర్షాలు పడాలన్నా మనకు చెట్లు అవసరం. చెట్లు ఉంటే అన్ని రకాల లాభం ఉంటుంది. ఇలా మనందరము చెట్టు పెట్టుడే కాదు, చెట్టుని మొలిపించుకునే బాధ్యత కావాలి.
ప్రపంచంలోని ఇతర దేశాల్లో ఎక్కడా భారతదేశంలో ఉన్నంత పెట్రోల్ ధరలు లేవని, సామాన్యుడిపై భారం మోపుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచడం సమంజసం కాదని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని కేంద్రం తీరును ఖండిస్తూ పెరిగిన పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. మన పొరుగు దేశాలు, ఇటలీ దేశం, క్రైస్తవ దేశం మొన్ననే కరోనాతో బాధపడుతున్న, ప్రపంచంలోనే తక్కువ జనాభాను ఎక్కువ కరోనా వ్యాధి బాధపడుతున్న ఇటలీ దేశంలో పెట్రోలు లీటర్కు 14 రూపాయలు, కేవలం 14 రూపాయలకు ఉన్నది. అట్లనే క్యూబా కమ్యూనిస్ట్ దేశం కేవలం 19 రూపాయల లీటర్కు పెట్రోల్ ఉన్నది. ఈ ప్రపంచంలో ఏదైనా హిందూ దేశం ఉన్నాయంటే ఒకటి స్పెషల్ హిందూ దేశం, ఒక నేపాల్. దాంట్లో మన పక్కకే తగిలి ఉన్నాయి, మన ఇండియాకు 34 రూపాయలు ఉన్నాయి. మన భారతదేశంలో లీటర్ పెట్రోల్కు 84 రూపాయలు ఉన్నది. ఇంకా పెరుగుతూ ఉన్నది, 80-90 కూడా అవుతున్నది, ఇక 100 అవుతుంది అతి త్వరలో. 84 రూపాయలు, 90 రూపాయల పెట్రోల్ సామాన్య ప్రజల మీద భారం పడుతూ ఉన్నాయి. మామూలు కార్మికులు ఏదైనా పని చేయడానికి కూడా పెట్రోల్ అవసరం, డీజిల్ అవసరం, నిత్యావసర ధరలు పెరుగుతూ ఉన్నాయి. కరోనాతోటి దేశమంతా కొట్టుమిట్టాడుతున్నది, కార్మిక లోకానికి పని లేదు. ఇన్ని ఇబ్బందులు ఉన్న భారతదేశానికి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ఇన్ని ఇబ్బందులు చేస్తూ ఉంటే హిందువులని చెప్పుకునే అర్హత బీజేపీ వాళ్ళకు, ఆర్ఎస్ఎస్ వాళ్ళకు ఉన్నాయని అడుగుతా ఉన్నాం. జిల్లా కేంద్రంలోని అశోక బుద్ధ విహార్లో ఆదివారం భారతీయ బౌద్ధ మహాసభ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భారతీయ బౌద్ధ మహాసభ రాష్ట్ర కన్వీనర్ రత్నజాడే ప్రజ్ఞకుమార్ మాట్లాడుతూ ఆషాఢ పౌర్ణమి మాసం నుండి అశ్విని పౌర్ణమి వరకు వర్షావాస్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బౌద్ధులు, అంబేద్కర్ వాదులు గౌతమ బుద్ధుడు ప్రబోధించిన తాత్వికత బోధనలు స్మరించుకోవాలని సూచించారు. जो मीटिंग हुआ वर्षावास के बारे में, जो वर्षावास शुरू होने वाला है आषाढ़ पूर्णिमा से लेके अश्विन पूर्णिमा तक, ये वर्षावास हर जिले के हर जो इस बौद्ध मंदिरों में, क्योंकि अभी मैंने बोला कि कोविड-19 जो इस महामारी बहुत ज़ोरों से फिर एक बार अपने ज़िले में फैल रही है, उसको मद्देनज़र में रखते हुए बौद्ध विहारों में जहाँ पर बौद्ध भिक्षु है, जहाँ पर भिक्षु नहीं होंगे, 5 लोगों के साथ या 10 कम से कम एटलीस्ट 10 लोगों के साथ जो वर्षावास का कार्यक्रम लेना चाहिए. ఆన్లైన్ విద్య ద్వారా గిరిజన విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆదివాసీ విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు సంఘం నాయకులు పాల్గొని తమ డిమాండ్లను వెల్లడించారు. ఆన్లైన్ క్లాసులతో గిరిజన విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని, కేరళ తరహాలో ప్రతి ఇంటికి టీవీలో ఉచితంగా పాఠాలు బోధించడం వంటి నిర్ణయాలు తీసుకోవాలని తెలంగాణ ఆదివాసీ విద్యార్థి సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు ఆదివారం నిర్వహించిన జిల్లా కమిటీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో టీఏవీఎస్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మిశ్రం రాజు, పూసం సచిన్, జిల్లా కార్యదర్శి ఆత్రం కిష్టన్న, ఉపాధ్యక్షులు తనుషా, మిశ్రం మనోహర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కార్యదర్శి పూసం సచిన్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో సరైన నెట్వర్క్స్, విద్యార్థుల దగ్గర ఫోన్లు లేకపోవడం వల్ల విద్యకు దూరమయ్యే పరిస్థితి ఉందని అన్నారు. కేరళ తరహా ప్రతి ఇంటికి టీవీలో ఉచితంగా పాఠాలు బోధించడం లేదా విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా ఏర్పాటు చేసి ప్రత్యక్ష పాఠాలు తరగతి గదిలో నిర్వహించాలని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గిరిజన సంక్షేమ శాఖ ఐటీడీఏ ద్వారా ఆశ్రమ పాఠశాల విద్యార్థులకి దాదాపు 2142 మంది విద్యార్థులకు ఆన్లైన్ పాఠాలు ఓఏకేఎస్ యాప్ ద్వారా నిర్వహించాలనేది అధికారులు, ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. ఈ విధానం పూర్తిగా అసంబద్ధమైనది, అదేవిధంగా విద్యార్థులకు నష్టం చేకూర్చే విధంగా ఉన్నదని దాని గురించి తెలంగాణ ఆదివాసీ విద్యార్థి సంఘం భావిస్తూ ఉన్నది. ఈరోజు అనేక గిరిజన ప్రాంతాలలో నెట్వర్క్ సరిగ్గా లేక, అనేక మందికి స్మార్ట్ ఫోన్లు లేక ఈ విద్యకు దూరం అయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వము కేరళ తరహా విద్యా విధానం అమలు చేయాలి. అక్కడ ఏదైతే టీవీలో
ఉచితంగా టీవీలు సరఫరా చేసి దానికి డిస్కులు ఉచితంగా పెట్టి పాఠాలు బోధించిందో ఆ తరహా మోడల్ని ఇక్కడ ప్రభుత్వం అమలు చేయాలి. లేదా లేని పక్షంలో ప్రత్యక్షంగా సోషల్ డిస్టెన్స్ని ఉంచుతూ విద్యార్థులను ఉంచుతూ ప్రత్యక్ష పాఠాలు తరగతి గదుల్లోనే నిర్వహించాలనే దాని గురించి తెలంగాణ ఆదివాసీ విద్యార్థి సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నది. డిగ్రీ, బీటెక్ ఇతర కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థుల పరీక్షలను రద్దు చేసి వారిని ప్రమోట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన తెలిపారు. పట్టణంలోని తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద నిరసన వ్యక్తం చేసిన నాయకులు కరోనా నేపథ్యంలో విద్యార్థుల రక్షణను దృష్టిలో ఉంచుకొని వారి పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలో ఎన్టీఆర్ చౌరస్తా సాక్ష్యంగా మా ఎన్ఎస్యుఐ తరఫున విద్యార్థులని ఫైనల్ ఇయర్ విద్యార్థుల్ని బీటెక్, ఫార్మసీ, డిప్లొమా విద్యార్థుల్ని ప్రమోట్ చేయాలని ఎన్ఎస్యుఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా పివి నరసింహారావు శత జయంతి కార్యక్రమాలు. దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిన నాయకుడని కొనియాడిన అతిథులు మహనీయుని ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచన. పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. మన కోసం మనం కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ సీజనల్ వ్యాధుల నియంత్రణకు ముమ్మర చర్యలు తీసుకుంటున్నామని వెల్లడి. ప్రజా సమస్యల పరిష్కారానికి విస్తృత సంక్షేమ కార్యక్రమాల అమలు. భీంపూర్ మండలం కమట్వాడలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు. హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.